నెక్స్ట్ అండి. ఈ కాన్సెప్ట్. ఇది నేను తెలుసుకోవడానికి నాకు గూడా చాలా టైం పట్టింది. సో, ఎందుకంటే చాలా మంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మనందరం గూడా ఇప్పుడు నడుస్తున్న సొసైటీలో మనం గూడా మమేకమైపోయి సెల్ఫ్ అనలైసిస్ అనేది చేసుకోవట్లేదు. అంటే స్వతహాగా మనం ఆలోచించుకొని, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి? మన ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉండాలి? రేపు నా పిల్లల భవిష్యత్తుని నేను ఎలా ప్లాన్ జేసుకోవాలి అని చాలా వరకు మనం ఆలోచించడం మానేసాం. ఎందుకంటే ప్రెజెంటు నడుస్తున్న సొసైటీ ఎలా ఉందంటే ర్యాంకులు గావాలా. మంచి కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ జేస్తే మంచి ఎడ్యుకేషనొస్తుంది. మంచి ఎడ్యుకేషన్‌తో మంచి ర్యాంకులొస్తాయి. మంచి ర్యాంకులొస్తే మంచి మంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో సీట్లొస్తాయి. కార్పొరేట్ కాలేజీల్లో సీట్లొస్తే కార్పొరేట్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో జాబ్సొస్తాయి అన్న అపోహలో పేరెంట్స్ ఎవరైనా గానివ్వండి పడిపోయి పిల్లల్ని మార్కులు అనే ఒక లూప్ హోల్‌లో పడేసి పరిగెత్తిస్తున్నాం. అది పిల్లల వరకే కాకుండా పేరెంట్స్‌ను గూడా ఎక్కువ మోటివేట్ జేసి కార్పొరేట్ స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, అప్పటినుంచి గూడా మొత్తం ఈ సిస్టమ్ అనేది మారిపోయింది. ఎవరు గూడా మనం చాలా వరకు ఆల్‌మోస్ట్ 90, 90-95% అట్లనే నడుస్తా ఉంది. కానీ మిగతా కంట్రీస్‌లో చూసుకుంటే, ఇప్పుడు డెవలప్ అయిన కంట్రీలో యూఎస్ఏ గాని, ఇలాంటి వాటిల్లో చూసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ కంటే గూడా ముందు స్కిల్స్ మీద ఎక్కువ డిపెండ్ జేస్తారు పిల్లల్ని. సో, ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి ఉపయోగపడే స్కిల్స్‌ని మనం ఎలా ఇవ్వాలి? లేదా ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు స్వతహాగా వాళ్ళంతట వాళ్ళు జీవించడానికి వాళ్ళకి అవసరమైన పనిముట్లను వాళ్ళకెలా మనం అందించాలి అన్న ఆలోచనలో ఉంటాం. కానీ మనం ఏంట్రా అంటే ఈ సొసైటీలో పడి పిల్లల్ని ర్యాంకులకి ఇదైపోయి జాబ్స్ ముఖ్యంగా బాగా చదవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి. ఎయిదర్ గవర్నమెంట్ గానియండి, ప్రైవేట్ గానివ్వండి. సో, ఇట్లాంటి ఒక లూప్ హోల్‌లో పడిపోయాం. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరం గూడా మన ఇండియాలో మిడిల్ క్లాస్‌గానే ఉండిపోతున్నాం. అవునా? ఆ మిడిల్ క్లాస్ అంటే మన ఇండియాలో ఎలా అంటే ఆల్‌మోస్ట్ ఒక నలుగురు కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉండి, ప్రతిదీ గూడా మనం బడ్జెటేసుకుంటూ ఎక్కడికెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, లేదా ఏ వస్తువు కొనాలన్నా, లేదా కొత్తగా ఏదన్నా ఇంట్లోకి తీసుకురావాలన్నా, సో, ఏదన్నా ఒక ఫంక్షన్‌కెళ్ళాలన్నా, కొన్ని వందల ఆలోచనలు మన బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటే, మన లైఫ్ స్టైల్ అనేది మిడిల్ క్లాస్ అనంగానే ఖర్చుకి ఆలోచించే వ్యక్తులుగా ముద్ర పడిపోయింది. అదే మిగతా కంట్రీస్‌లో మిడిల్ క్లాస్ అంటే మరీ రిచ్ కాకపోయినా ఏదైనా సరే స్వతంత్రంగా వాళ్ళు చేసుకునే అవకాశం ఉన్న ఫ్యామిలీస్‌ని మిడిల్ క్లాస్ అంటారు. ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మీద ఇద్దరే ఎళ్ళాలి. మన ఎంవీ యాక్ట్ ప్రకారం ఇద్దరే ఎళ్ళాలి. కానీ ఆల్‌మోస్ట్ చూడండి మిడిల్ క్లాసు లేదా లోయర్ మిడిల్ క్లాస్‌లో ఉన్న మనము చేసే పనేంటంటే ఆ లాని గూడా బ్రేక్ చేస్తాము. ఎందుకు అంటే 2 సార్లు మనం బండి మీద తీసుకొని ఒకరిని ముందు తీసుకొచ్చి డ్రాప్ చేసి మళ్ళీ ఇంకొకరిని డ్రాప్ చేయాలంటే పెట్రోల్ ఖర్చు. ఆటో ఎక్కించాలన్నా డబ్బులు ఖర్చవుతాయి. అందుకని ఏం జేస్తాము, లాని గూడా మనం బ్రేక్ జేస్తాం. ఎందుకంటే జోబు ఖాళీ అవ్వగూడదు. నెలాఖరు వరకు జేబులో డబ్బులుండాలి అని. అదే మిగతా కంట్రీస్‌లో జూసుకుంటే ఆల్‌మోస్టు ప్రతి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ చూడండి. మిడిల్ క్లాస్ అంటే గూడా ఇంట్లో నలుగురుంటే నలుగురికి కార్లుంటాయి. సో, అమెరికాలో గూడా ఆల్‌మోస్టు అట్లానే ఉంటుంది. ఎందుకిది అని ఆలోచించినప్పుడు మనం స్టాటిస్టిక్స్ గాని చూస్తే గనక ఐపీఎఫ్ఎస్ అంటే ఇండియన్ పీపుల్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ఓకేనా? మన ఇండియాలో 10% రిచ్ ఉంటే 90% పూర్ అండ్ మిడిల్ క్లాస్ మాత్రమే ఉన్నాం. నేనేం చెప్తుంది కాదు. చాలామంది అనలిస్ట్‌లు, కొన్ని ప్రైవేట్ సంస్థలు
నెక్స్ట్ గవర్నమెంట్ చే గుర్తింపు పొందిన సంస్థలు కూడా స్టాటిస్టిక్స్ అన్ని తీసి వాటి నుంచి తీసిన వాల్యూస్ చూడండి. 10% మాత్రమే రిచ్ ఉన్నారు, మిగతా ఉన్న 90% కూడా పూర్ అండ్ మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. దీంట్లో ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మీరు బాగా గమనిస్తే 40% మన దేశ ఖజానా అంటే దేశ సంపద ఎవరి దగ్గర ఉందంటే 1% పీపుల్ దగ్గరే ఉంది. 40% 10% రిచ్ ఉంటే ఆ 10% మెంబర్స్ లో 40% మన దేశ డబ్బు అనేది, సంపద అనేది ఎక్కడుంది అంటే ఆ వెల్త్ అంతా కూడా 1% పీపుల్ దగ్గరే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది పేదవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, 10 మంది రిచ్ వాళ్ళు ఉన్నారు. ఆ 10 మందిలో 1%, 9% రిచ్ అనుకుంటే మిగతా 1% దగ్గరే 40% ఉంది. అంటే మిగతా 9% దగ్గర ఎంత ఉంది, మిగతా ఉన్న మనం ఉన్న 90%కి ఎంత మాత్రం వెళ్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద సంస్థలు, ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, వరల్డ్ ఇన్ఈక్విటీ ల్యాబ్, ఎకనామిక్ టైమ్స్ చెప్పిన స్టాటిస్టిక్స్ ఇవి. సో మనం ఏదైతే నమ్ముతున్నామో ఈ రోజున మంచి చదువు, మంచి ర్యాంకులు, మంచి సర్టిఫికేట్ ఉంటే, మంచి కోర్సులు చదువు అయిపోయిన తర్వాత మంచి కోర్స్ తీసుకొని మంచి సర్టిఫికేషన్స్ వస్తే, మంచి జాబ్స్ వస్తాయి, జాబ్స్ వస్తే లైఫ్ మారిపోద్ది, మన ఫ్యూచర్ మారిపోద్ది, మన తరాలు మారిపోతాయి అని చెప్పి ఒక అపోహలో పడిపోయి మళ్ళీ అంటే మన పేరెంట్స్ మనల్ని అలానే చేశారు, మనం మన పిల్లల్ని అలానే చేస్తున్నాం, వాళ్ళ పిల్లల్ని కూడా అలానే ఒక లూప్ హోల్లో పడిపోయాం అనమాట. సో జీవితం మారే అవకాశం అనేది లేదు, ఆ భ్రమలో బతికేస్తున్నాం. అందువల్లే ఆ 90% ఉన్న పూర్ అండ్ మిడిల్ క్లాస్ లోనే మన జీవితాలు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు దానివల్ల ఏ చిన్నది ఖర్చు పెట్టాలన్నా కూడా పర్సు లేదా పాకెట్టు మనం ఎతుక్కోవాల్సిన పరిస్థితి. ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే మనం పెట్టుకున్న సేవింగ్స్ మొత్తం కూడా అయిపోతాయి. ఇక చాలా మంది ఇప్పుడు వాళ్ళు చేసే జాబ్స్‌లో వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ సరిపోక ఉ చాలా మంది పేరెంట్స్‌ని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వదిలేస్తున్న రోజులు గూడా ఉన్నాయి. మనం చూస్తానే ఉన్నాం. రోజు రోజుకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ గానివ్వండి, ఆర్ఫన్ హోమ్స్ గాని పెరుగుతున్నాయి గానీ తగ్గట్ల. కొంతమంది పిల్లల్ని వదిలేస్తున్నారు, కొంతమంది తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. చూడండి అంతా దేనివల్ల అంటే మనం పడిపోయిన ఈ లూప్ హోల్ నుంచి మనం బయట పడలేక, ఆ లూప్ హోల్ నుంచి అలానే ఉంటున్నాం. ఆ లూప్ హోల్ వల్ల ఓకేనా. ఇప్పుడు ప్రెజెంటు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో, దాంట్లో మీరొక్కసారి జస్టు ఎస్టిమేషన్ ఏసుకోండి. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఒక పిల్లవాడినో లేదా పాపనో చదివిచ్చాలి అంటే మనకెంత ఖర్చవుతుందో ఒక ఎస్టిమేషన్ చూద్దాం ఒకసారి. నర్సరీ 10,000, ఎల్‌కేజీ 15, యూకేజీ 20,000, సంవత్సరానికి 5,000 ఈజీగా పెంచుతున్నారండి. ఓకేనా. సో ఇట్లా మీరొకసారి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు టోటల్‌గా ఇంటర్ ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, బీటెక్ ఫస్ట్ ఇయరు. సో బీటెక్కు మొత్తం ఎక్కువగా ఇవి ఇంజినీరింగ్ సైడ్ ఎక్కువెళ్తారు గాబట్టి దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనం లెక్కేసుకుంటే ఒక 20,00,000 ఒక పిల్లోడినో, పాపనో మనం చదివిచ్చాలంటే కంప్లీట్‌గా వాళ్ళకి సర్టిఫికేషన్స్ అన్నీ ఇచ్చి, ఒక మంచి కోచింగ్ ఇచ్చి, జాబ్‌కి రెడీ చేయడానికి తల్లిదండ్రులకి పడుతున్న ఖర్చు యావరేజ్‌గా 20,00,000. ఇది యావరేజ్ అండి. ఇంకా మంచి మంచి కార్పొరేట్ కాలేజీల్లోకెళ్తే దీనికి డబుల్ అవ్వచ్చు, త్రిపుల్ అవ్వచ్చు. సో యావరేజ్ ఖర్చు చేసుకుంటే ఒక 20,00,000 ఖర్చవుతుందండి. మొత్తం కెరియర్‌కి ఎంత టైం పెట్టారు? మొత్తం 12, 16, 17, 18 సంవత్సరాలు. వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత 17, 18 సంవత్సరాలు లేదా ఇంకొంచెం ఎక్స్‌టెండ్‌కెళ్ళి ఇంకొక 2 ఇయర్స్ పీహెచ్‌డీనో ఇంకేదన్నా స్పెషలైజేషన్ జేస్తే అరౌండ్ ఒక 20 సంవత్సరాలు, 20-25 సంవత్సరాల టైంని మనం కేటాయించి 20,00,000 పెట్టుబడిని పెట్టి ఓకేనా. ఒక పిల్లవాడిని రెడీ జేస్తే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ ఎంతండి? యావరేజ్ ఇన్‌కమ్
ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచి గ్రా గ్రాడ్యుయేషనో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మినిమమ్ ప్యాకేజు ఒక 40,000 అనుకుందామండి మంత్‌కి. నెలకు ఒక 40,000 అనుకుంటే, సంవత్సరానికొచ్చేసి 4,80,000 మొదటి సంవత్సరం వచ్చింది. 10,000 సాలరీ పెరిగిందనుకుందాం. మనం అనుకుందాం మామూలుగా అయితే 10,000 ఎవరు పెంచట్లేదండి. 2,000, 3,000, 4,000 సాలరీలు పెరగట్లేదు గానీ, స్కూల్ ఫీజులు మాత్రం ఖచ్చితంగా 5,000, 10,000 మాత్రం పెరుగుతున్నాయి. సాలరీలు మాత్రం 1000, 2,000, 3,000 ఇంకేదన్నా కార్పొరేట్ మంచి సంస్థలైతే ఒక 5,000 ఇంకా హై ఎండ్ పొజిషన్ అయితే ఒక 10,000 కానీ యావరేజ్‌గా మనం యేసుకుందాం. జస్టు మనం ఎస్టిమేషన్ యేసుకుందాం. ఫస్ట్ ఇయర్‌లో ఒక 40,000 వచ్చిందండి నెలకి. 12 నెలలొచ్చింది. తర్వాత ఒక 10,000 పెరిగి 50,000 వచ్చింది. అట్లా ఒక 10 సంవత్సరాలకు గాను ఓకేనా? 10 సంవత్సరాలకు గాను మొత్తం అతను మనం చదివిచ్చిన పిల్లోడో, పాపో చదివిన చదువుకి తనకొచ్చిన ఉద్యోగంతో సంపాదించింది ఎంత 10 ఏళ్లలో అంటే 1,02,00,000 1,02,00,000 సంపాదించి ఒక 50% ఖర్చులకు పోయాయి అనుకుందాం. ఇంటి రెంటనో, ఖర్చులనో ఏదో వగైరా వగైరా ఒక 50% ఎక్స్‌పెన్సెస్ తీసేద్దాం. 51,00,000 టోటల్‌గా తను సేవ్ చేసింది ఎంతండి? 50,00,000 ఓకేనా? 51,00,000 10 ఏళ్లు తను కష్టపడి ఒక 51,00,000 సేవ్ చేసిందండి. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కెరియర్ 20, 25 ఏళ్ళు తన కెరియర్‌కి టైం పెట్టి 20,00,000 పెట్టుబడి పెట్టి చేస్తే తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడగా కడుపు కట్టుకొని సగం డబ్బులు ఖర్చు పెట్టుకొని, సగం డబ్బులు సేవింగ్స్ చేస్తే 10 ఏళ్ళకి మొత్తం మీద తనకు మిగిలిందెంత అంటే 51,00,000 మిగిలాయండి. ఈ 51,00,000తో ఒక సొంత ఇల్లన్నా కట్టగలదా? మీరు గమనించండి. ఒక 30 సంవత్సరాల టైము తను పెట్టి, కష్టపడి, సంపాదించి 51,00,000 పెట్టి ఇల్లు కొనగలదా? ఈరోజు మీరు బయట మార్కెట్‌కెళ్లి చూడండి. రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే, ఈ రోజున 50,00,000 చెప్పిన ఇల్లు ఒక 6 నెలల తర్వాత వెళ్లి అడిగితే 70, 80,00,000 చెప్తున్నారండి. అంటే 20, 30,00,000 ఎక్స్‌ట్రా ఒక 6 నెలలకే. మరి 10 ఏళ్ల క్రితం తను జాబ్‌లో జాయిన్ అయినప్పుడు తనకుండే ఆలోచన ఏంటంటే, అమ్మా, నాన్నకి ఒక మంచి సొంత ఇల్లు కట్టాలి. లేదా సొంత ఇల్లు కొనాలి. ఒక మంచి కారు ఉండాలి. అని చెప్పి తను ఎస్టిమేషన్ యేసుకొని బడ్జెట్టు ఒక 20,00,000, 30,00,000 యేసుకున్నారనుకుందాం. 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత తిరిగి చూసుకుంటే, ఆ 20, 30,00,000 బడ్జెట్టు 60,00,000కెళ్ళింది. సరే 60,00,000 గదా! ఇంకో 5 ఏళ్ళు కష్టపడదాము. 5 ఏళ్ళు కష్టపడి మొత్తం 10 ఏళ్ళకి గాను 10 ఏళ్ళు నేను కష్టపడితే మొత్తం నాకొక 50,00,000 ఒస్తాయి. ఈ 50,00,000తో సొంత ఇల్లు కొనుక్కుందాం అని జెప్పి మళ్ళీ ఎళ్లి అడిగితే, ఆ ఇల్లు లేదా కారు అన్నీ కలుపుకుంటే ఒక 1,00,00,000, 1,50,00,000 బడ్జెట్ అవుతుంది. మళ్ళీ ఏం జేయాలి? బ్యాంక్ లోన్స్ పెట్టాలి. ఈఎంఐలు గట్టాలి. మళ్ళా వాళ్ళ పిల్లల చదువు అయ్యేదాకా గూడా అది కడుతూనే ఉంటారు. మళ్ళా వాళ్ళు జాబ్ జాయిన్ అయ్యి మళ్ళా ఆ ఈఎంఐలు గట్టాలి. చూడండి ఎంత ఆహ్, మన లైఫ్స్ అనేవి ఎంత చిక్కుకుపోయినాయో ఒకసారి గమనించండి. సో, ఇప్పుడు మనకి పూర్‌లో ఉండాలా? రిచ్‌లో ఉండాలా? అన్న క్వెషనొచ్చినప్పుడు మన బ్రెయిను రిచ్‌లోకెళ్ళాలనే జెప్తది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినా గూడా మనందరం జెప్పేదేంటంటే మేము రిచ్‌లోకే ఎళ్ళాలి అంటాం. కానీ మనం రిచ్‌లోకెళ్ళాలి అంటే మన ఆలోచన ఎలా ఉండాలి? మన రిచ్ మైండ్ సెట్ మనం ఉండాలా? లేదంటే పూర్ మైండ్ సెట్‌లో మనం ఉండాలా? కానీ ఆల్‌మోస్ట్ మనమంతా ఆలోచించేదేంటంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌లోనే ఆలోచిస్తాం. ఒక వస్తువు కొనాలి అంటే మనం ఏం ఆలోచిస్తామంటే నెక్స్ట్‌కి నాకిది సరిపోద్దా లేదో? నెక్స్ట్ నాకు వేరే ఇంటి రెంట్ కట్టగలనో లేదో? కరెంట్ బిల్ కట్టగలనో లేదో? పిల్లల స్కూల్ ఫీస్ కట్టగలనో లేదో? ఏ పని చేయాలన్నా గూడా ఏదో ఒకటి మనకు అడ్డం వస్తదనమాట. అదేదో సినిమాలో 'బడ్జెట్ పద్మనాభం' అని ఉంటది గదా! బడ్జెటేసుకుంటూ దీనికింత, 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 దీనికింత అని లైఫ్ మొత్తం గూడా అదే లైఫ్ స్టైల్‌లో మనం ఉండిపోతాం. ఎందుకు అంటే మన మైండ్ సెట్‌ని మనం ట్యూన్ చేయలేకపోతున్నాం. రిస్క్ తీసుకోవడం అంటే మనకి అసల అది అసాధ్యం అన్నమాట. మన మైండ్ సెట్‌లు ఇప్పుడున్న మన సొసైటీ మన మైండ్ సెట్‌ని ఎలా ప్రిపేర్ చేస్తుందంటే
అరే! అది చేయొద్దు రిస్క్ పడతావు. ఇది చేయొద్దు రిస్క్ పడతావు. కానీ చాలామంది ధనవంతులు అయిన వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్‌లో అతిపెద్ద రిస్క్. మనం చేసే అతిపెద్ద రిస్క్ మనం చేయాల్సిన అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? మన మైండ్ సెట్‌ని మార్చడం. ఆ ఒక్క రిస్క్ మనం చేయగలిగితే, మన జీవితం చాలా అద్భుతంగా మారే అవకాశం ఉంది. సో, దాంట్లో ఈరోజు మనకి దాన్ని ఎలా అని ఆలోచించినప్పుడు, మన ఇండియాలో ఉన్న అద్భుతమైన మన అవకాశం ఏంటి అంటే వెస్టీజ్. ఈ వెస్టీజ్‌ని అర్థం చేసుకోవడానికి నాకు గూడా చాలా టైం పట్టిందండి. ఎందుకంటే, మనం ఈ లూప్ హోల్‌లో పడిపోయినప్పుడు మన బాధ్యతలు గానివ్వండి, లేదా ఇతరితర కారణాల వల్ల దేన్ని గూడా మనం సీరియస్‌గా తీసుకోం. ఇదొక మంచి అవకాశం అని ఎంత గొప్పవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు మనకు చెప్పినా గూడా మనం ఆలోచించడానికి వెనకడుగేస్తాం. ఎందుకంటే, ఈ సొసైటీలో మనం అలా డిజైన్ చేయబడ్డాం. మనం అదే రోబోట్‌కి ఎలా అయితే మనం ఫీడ్ జేసి పంపిస్తే అదేం జేస్తదంటే, సేమ్ మీరేదైతే చెప్పారో అది మాత్రమే ఆ లూప్‌లో చేసుకుంటూ వస్తదంతే. దానికి కొత్తగా ఆలోచించాలని గాని ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న ఏఐ ఉంది గదా! అలాంటి మైండ్ సెట్‌లు మనకుండవు. ఈవెన్ నాతో సహా ఎవరైనా గూడా మనం అట్లా డిజైన్ జేయబడ్డాం. కానీ ఎప్పుడైతే ఈ వెస్టీజ్ గురించి మనం అర్థం జేసుకుంటామో, ఈ వెస్టీజ్ సిస్టమ్‌ని, వెస్టీజ్ బిజినెస్ ప్లాన్‌ని, ఈ బిజినెస్ మోడల్‌ని డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ మోడ్యూల్‌ని మనం ఎప్పుడైతే మన మైండ్‌కి ఎక్కించుకోగలమో, అసల మన లైఫ్ చేంజ్ జేసుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం వేరే ఏదీ లేదు. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ అనేది ప్రపంచంలో మనకెక్కడా దొరకదు అన్న క్లారిటీ మీకు ఈజీగా వస్తది. ఆ క్లారిటీ ఒక్కసారి వచ్చింది అంటే, మన జీవితం కాదు, మన 3 తరాల జీవితాన్ని మార్చేసేయగలం. 3 తరాల జీవితాన్ని మనం మార్చుతున్నామంటే, మొత్తం సొసైటీలో ఎంత చేంజ్ వస్తదో ఒక్కసారి ఆలోచించండి. మన ఫాదర్సు, మన ఫాదర్స్ కానివ్వండి, మన గ్రాండ్ ఫాదర్సు వాళ్ళు ఎవ్వరు గూడా చూడని జీవితాన్ని మన పిల్లలకి మనం ఇవ్వచ్చు. అలాంటి గొప్ప ప్లాట్‌ఫార్మే మన వెస్టీజ్. ఎందుకు అనేది అసలు ఈ వెస్టీజ్ బిజినెస్ ప్లాను ఎంత గొప్పది. దీన్ని మనం ఎలా చూస్తున్నాం? ఎంత చిన్నదిగా మనం చూస్తున్నాం. కానీ వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అనేది ఎంత గొప్పదనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. ఈ బిజినెస్ ప్లాన్ అనేది చాలా మందికి తెలుసండి. మనం బ్రాంజు, క్రౌన్ అయితే హౌస్ ఫండ్ ఒస్తుంది. మనకి స్టార్ అయితే కార్ ఫండ్ ఒస్తుంది. ఇలా ఒక జస్ట్ జనరల్ ప్లాన్ అనేది అందరికీ తెలుసు. కానీ కరెక్ట్‌గా మనం బిజినెస్ ప్లాన్‌ని గనక చేస్తే అసలు కంపెనీ ప్లాన్ ఏం జెప్తుంది? మై సక్సెస్ ప్లాన్‌లో కంపెనీ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఓకేనా? ఈ ప్లాన్ అనేది ఆల్రెడీ మన గౌతమ్ బాలి గారు ఆల్రెడీ స్టేజ్ మీద ఒక మీటింగ్‌లో చెప్పడం జరిగింది. క్లియర్‌గా ఆల్‌మోస్ట్ దాన్ని ఇన్‌స్పిరేషన్‌తోనే నేను ఈ పీపీటీ రెడీ జేయడం జరిగింది. ఆహ్, ఆహ్, పీపీటీలో సారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. కేవలం ఒక సంవత్సరం రోజులు మీరు వెస్టీజ్‌కి పెట్టండి. 6 మంత్స్ మీరు లెర్నింగ్ పీరియడ్. 6 మంత్స్ మీ లెర్నింగ్ పీరియడ్. ఏదైతే మీ కెరియర్ కోసం మీరు 20-25 సంవత్సరాలు మనం త్యాగం జేస్తున్నాము. మన టైంని, మన శ్రమని, మన బలాన్ని, మన కండ బలాన్ని గానివ్వండి, మెదడు బలాన్ని గానివ్వండి, మన బ్రెయిన్‌ని, బాడీని ఎలా అయితే వాడుతున్నామో, అలా వెస్టీజ్‌లో ఒక 6 నెలలు మీరు లెర్నింగ్ పీరియడ్ అని పెట్టుకొని కంటిన్యూ‌గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, అసలు బిజినెస్ ప్లాన్ ఏంటి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గానివ్వండి, ఇవన్నీ గూడా తెలుసుకొని ఒక 6 నెలలు, తర్వాత ఆ 6 నెలలు గూడా మీరు ఫీల్డ్‌లో మీ నాలెడ్జ్‌ని, మీ కష్టాన్ని ఉపయోగించి మీరు గనక పని జేస్తే కేవలం సంవత్సరంలో మీ తలరాతను మార్చే గొప్ప అవకాశం వెస్టీజ్ అని చెప్పడం జరిగింది. ఆ మీటింగు చూసి నేను చాలా రోజులయింది. కానీ ఇప్పటికి గూడా స్టిల్లు నా బ్రెయిన్‌లో అది నోట్ అయిపోయింది. సో, అంత గొప్ప బిజినెస్ ప్లాన్‌ని నేను చూడడం జరిగింది. ఇది గూడా రీసెంట్‌గానే ఒక 4, 5 మంత్స్ బ్యాకే నేనిది చూడడం జరిగింది. అది చూసిన తర్వాతనే అసలు వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అనేది ఇంత గొప్పదా? ఎందుకంటే మన గురువుగారు చెప్పినప్పుడు వెస్టీజ్ గురించి చాలా నమ్మకం వచ్చింది. స్టార్ట్ చేసాం.
కొన్ని అడ్డంకులు ఎదురైనయి. డౌన్ అయ్యాము. కానీ ఎప్పుడూ గూడా మళ్ళీ నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాలి. ఇంకొంచెం బిజినెస్ గురించి తెలుసుకోవాలి. లేదా ఇంకొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ గానివ్వండి, బిజినెస్ నాలెడ్జ్ గానివ్వండి, కాలిక్యులేషన్స్ గాని ఇవన్నీ నేర్చుకోవాలి అని నేనెప్పుడు ఆలోచించలే. ఎందుకంటే నేను గూడా ఇదే సొసైటీలో ఉన్నాను గాబట్టి, నేను గూడా అదే లూప్ హోల్‌లో ఉన్నాను గాబట్టి. ఆల్రెడీ కళ్ళెదురుగా మనకి ప్రూఫ్స్ కనిపిస్తున్నా గూడా, జీవితాలు మార్చుకొని కొన్ని వందల జీవితాల్ని మారుస్తున్న లీడర్స్‌ని చూస్తున్నా గూడా, మనం ఎందుకు మారట్లేదంటే, మనం తిరిగి తిరిగి మళ్ళీ ఈరోజు మీటింగ్‌కెళ్తాం. అక్కడ మన గురువుగారు లేదా ఇంకెవరో మాటలు విని, మన రోమాలు నిక్కబొడుచుకొని మనం పొడి చేయాలిరా ఈరోజు. మనం అసలు ఇంక ఏదో చెయ్యాలి అని జెప్పి ఇంటికొస్తాం. ఒకరోజు నిద్ర పట్టదు. అంతా బానే ఉంటే తర్వాత రోజు మార్నింగ్ లేసి మళ్ళీ 4 ఇడ్లీలు తిని మళ్ళీ అదే జాబు లేదా అదే బిజినెస్ చేసుకుంటూ మనం విన్న మాటలు కానివ్వండి, వారు మనకు నేర్పించినవి గానివ్వండి మళ్ళీ మర్చిపోతాం. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం విన్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం రిస్క్‌గా తీసుకుంటున్నాం. దాని గురించి ఆలోచించడం గూడా రిస్క్ అనుకుంటున్నాం. చాలా మంది మనం ఈరోజు ఈ వెస్టీజ్‌ని ఎంత చిన్నది అనుకుంటున్నామంటే ఆహ్, అది మనం ఎక్స్‌ప్లెయిన్ జేయడం గూడా కష్టమేమో. సో, చూడండి వెస్టీజ్‌లో మనందరికీ తెలుసు ఆరోగ్యం, ఆదాయం 2 ఉన్నాయి. ఓకేనా? ఆరోగ్యం గురించి మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది టెస్టిమోనీస్ ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప ఆహ్, రిజల్ట్స్ మనం చూస్తా ఉన్నాం. ఎక్సలెంట్‌గా మనకి అసలు ప్రతి ఒక్క దానికి గూడా ఈ సప్లిమెంట్స్ అద్భుతంగా వర్క్ అవుతా ఉన్నాయి. ఎంత బాగా వర్క్ అవుతున్నాయంటే ఈవెన్ నా క్లినిక్‌లో ఇంతకుముందు ఓన్‌గా తయారు చేసే మెడిసిన్ గూడా ఆపేసి 90-95% మొత్తం గూడా వెస్టీజ్ సప్లిమెంట్స్‌తో నేను రీప్లేస్ చేయడం జరిగింది. అంత అద్భుతమైన రిజల్ట్స్ చూస్తా ఉన్నాం. సో, ఇంకా వెల్త్ ఆల్రెడీ ఎంతో మంది గ్రేట్ లీడర్స్ గానివ్వండి, మెంటర్స్ మనకి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అంత మంచి వెల్త్ అనేది వెస్టీజ్‌లో ఉంది. అది ఎంత అనేది చూద్దాం. సో, ఇన్ ఈ వెల్త్ అనేది ఎలా తీసుకోవాలి? దీనికి ఈ నెక్స్ట్ అనే కాన్సెప్ట్‌ని మనం అప్లై చేసినప్పుడు, ఇది చాలా ఈజీగా మనకి సాధ్యమవుతది. అసలా నెక్స్ట్ అంటే ఏంటి? ఈ నెక్స్ట్ అనేది మీకు ప్రొనౌన్సియేషన్ నెక్స్ట్ అనే వస్తుంది. స్పెల్లింగ్ ఎన్‌ఈసీఎస్‌టి దీని ఫుల్ ఫార్మ్ గూడా నేను చెప్తాను. చాలా మందికున్న డౌట్ ఏంటి నెక్స్ట్ అంటే ఎన్‌ఈఎక్స్‌టి కదా సార్ అని. ఇది గూడా ప్రొనౌన్సియేషను నెక్స్టే వస్తుంది. సో, ఈ నెక్స్ట్‌లో మనం నేర్చుకోబోయేది ఒక 6 పాయింట్లున్నాయి. ప్రెజెంటు, ఫ్యూచరు, ప్లానింగు, సెల్ఫు, టీము, సక్సెస్. సో, ఈ 6 గూడా మనకి నెక్స్ట్ కాన్సెప్ట్‌లో రావడం జరుగుతుంది. అసలా నెక్స్ట్ అంటే ఏంటి అంటే, సో, ఎన్‌ఈసీఎస్‌టి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎస్టిమేటెడ్ చెక్ ఆర్ చేంజ్ స్ట్రక్చర్ ట్రాకింగ్. మనకి తర్వాత జరగబోయే ఓకేనా? మనం చేయాలనుకున్న దానికి ఒక స్ట్రక్చర్‌ని వేసుకొని దాన్ని ట్రాక్ చేసుకోవడమే ఈ నెక్స్ట్. అది మీ చెక్కు గావచ్చు, లేదా మన టీమ్‌లోనో, మన సెల్ఫ్‌గానో చేంజ్ గావచ్చు. ఓకేనా? ఎప్పుడైతే ఈ స్ట్రక్చరల్ ఫార్మ్‌ని మనము వేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకి సక్సెస్ అవ్వడానికి చాలా త్వరగా మంచి ఆహ్, ఏమంటారు? మంచి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, చూద్దాం. సో, వెస్టీజ్‌లో మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. సో, ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఏంటి అంటే 10-20% రీటైల్ ప్రాఫిట్టు. సో, మీరొక రూ. 100 వస్తువు కొంటే దాంట్లో 10-20 డిస్కౌంట్‌తో కంపెనీ 365 రోజుల్లో ప్రతి ఒక్క రోజు, ఏ ఒక్క రోజు గూడా మీకు డిస్కౌంట్ ఇవ్వము అనే క్వెషనే లేదు. మీరు 65 రోజుల్లో ఎప్పుడు కొన్నా గూడా ప్రతి ప్రొడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్‌గా కొన్ని ప్రొడక్ట్స్ మీద 30% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది.
ఓకేనా? సో, ఇది రీటైల్ ప్రాఫిట్. ఈ రీటైల్ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. అది మన చాయిస్. ఓకేనా? సో, నెక్స్ట్ మెయిన్ ఇక్కడి నుంచే మనకి ఇన్‌కమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చూడండి, అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్. ఇది 5-16% ఉంటుంది. ఇది మీరు బిజినెస్ చేయకపోయినా వెస్టీజ్‌లో ఒక కస్టమర్‌గా మీరు ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయి, మంచి రిజల్ట్ ఉన్నాయి, నేను ప్రొడక్ట్స్ వాడుకుంటానన్నా సరే, మీకు ఈ ఇన్‌కమ్ అనేది వస్తది. ఓకేనా? ఇది మీరు సెల్ఫ్‌గా మీరొక్కరే కొనుక్కున్నా వస్తుంది. లేదు ఇంకెవరికన్నా రికమెండ్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి జస్ట్ బిజినెస్‌గా కాకపోయినా, ఒక రెగ్యులర్ కస్టమర్‌గానే మీరు ఐడీ వేసుకొని వాళ్ళకి గూడా రికమెండ్ చేస్తే ఇన్‌కమ్ అనేది మీకు వస్తుంది. ఇంకా డైరెక్టర్ బోనస్. ఈ డైరెక్టర్ బోనస్ అనేది ఎప్పుడైతే మీరు బిజినెస్ టేకప్ చేసి ఎప్పుడైతే మీరు 16% దాటిన తర్వాత నుంచి మీకు క్వాలిఫైడ్ పాయింట్స్ కొన్నుంటాయి. అవి గనక కంప్లీట్ చేస్తే మనకి ఈ డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్టు టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది 3% రావడం జరుగుతుంది. మనం కంపెనీ ఇచ్చిన దానికంటే గూడా ఒక 30% ఎక్కువ చేసినప్పుడు ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రావెల్ ఫండు. ఇది మనం సిల్వర్ డైరెక్టర్ క్యాడర్. ఓకేనా? సిల్వర్ డైరెక్టర్ క్యాడర్ దగ్గర నుంచి మనకి ఇది 3% రావడం జరుగుతుంది. నెక్స్టు మన కంపెనీ బిజినెస్ ప్లాన్‌లోనే హైయెస్ట్ ఇన్‌కమ్ ఏంటి అంటే, హైయెస్ట్ అమౌంట్ వచ్చే ఇన్‌కమ్ ఏంటి అంటే లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% వస్తుంది. ఎల్ఓబి. నెక్స్ట్ కార్ ఫండు. ఇది స్టార్ డైరెక్టరు అయిన తర్వాత నుంచి 3 మంత్స్ మనం కంటిన్యూ‌గా క్వాలిఫై అయితే మనకి లైఫ్ టైమ్ అనేది వస్తుందండి. ఈ కార్ ఫండ్ అనేది 5%. 3 మంత్స్ మనం క్వాలిఫై ఖచ్చితంగా మనం 3 మంత్స్ నిలబడ్డామంటే లైఫ్ టైమ్ ఇంకా మీరు సిల్వర్ క్యాడర్ పైన సిల్వర్ ఆర్ అబోవ్ ఏ క్యాడర్ నిలబడ్డా కూడా 5% కార్ ఫండ్ అనేది మీకు లైఫ్ టైమ్ వస్తుంది. నెక్స్ట్ హౌస్ ఫండ్. ఇది క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత క్రౌన్ డైరెక్టర్ కంటిన్యూ‌గా 3 మంత్స్ మనం క్వాలిఫై అయ్యి మనం గనక నిలబడితే మనకి లైఫ్ టైమ్ మన సిల్వర్ అండ్ అబోవ్ డైరెక్టర్ ఏ క్యాడర్‌లో నిలబడ్డా కూడా మనకి సారీ ఆహ్, ఏ క్యాడర్‌లో నిలబడ్డా కూడా 3% అనేది మనకి లైఫ్ టైమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలైట్ క్లబ్ బోనస్. చిట్ట చివరి ఇన్‌కమ్ మనకి చాలా తక్కువ అనిపిస్తది 2%. కానీ మనం ఆ స్టేజ్‌కెళ్ళేసరికి ఆ 2% లోనే మీకు దాదాపుగా 2-5 లక్షల ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ మొత్తం ఇన్‌కమ్ మనం కౌంట్ చేసుకుంటే కంపెనీ మనకి 65% ఓకేనా? 65% కంపెనీ మనకి ఇన్‌కమ్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్‌కమ్‌ని ఎలా ఇస్తుంది కంపెనీ? ఒక రూ. 100 ప్రొడక్ట్‌ని రూ. 150 కాస్టు పెట్టి దాంట్లో నుంచి ఇవ్వట్ల. ఎలా ఇస్తుంది? మనకి మార్కెటింగ్‌కి సంబంధించిన ఎటువంటి టూల్స్‌ని వాడకుండా కంపెనీ, మార్కెటింగ్ మార్గాల్ని వాడకుండా డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని కంపెనీ ప్రొడక్ట్స్‌ని మనకి అందించడం జరుగుతుంది. దీనివల్ల కంపెనీకి ఎటువంటి మార్కెటింగ్‌కి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. లేదా ఎటువంటి మధ్యవర్తుల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, దీని ద్వారా కంపెనీకి దాదాపుగా ఒక 75% మిగలడం జరుగుతుంది. ఆ 75%లో కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక 3-4% ట్రాన్స్‌పోర్ట్‌కి ఖర్చు పెడుతూ, మిగతా 6% ఏదైతే ఉందో, ఇది కంపెనీ యొక్క స్టోర్‌లు రన్ చేస్తున్న వాళ్ళకి అందిస్తూ, మిగతా 65% ఏదైతే ఉందో, ఈ 65% అంతా గూడా ఎవరైతే కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతూ ఇతరులకి రికమెండ్ చేసి వాడిస్తూ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకుంటారో, ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎప్పుడైతే మారతారో, వాళ్ళకి 65% దాకా ఇస్తానంటుంది కంపెనీ. అంటే కంపెనీలో ఒక 100,00,00,000 టర్నోవర్ జరిగితే, అందులో ఉన్న రూ. 65,00,00,000 టర్నోవర్‌ని మనకే ఎవరైతే ప్రొడక్ట్ వాడుతున్నారో వీళ్ళకే ఇస్తానంటుంది కంపెనీ.
చూడండి ఎంత అద్భుతమైన బిజినెస్ అనేది. సో సింపుల్ గా చూద్దామండి. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. సో మనకి వచ్చే ఫస్ట్ ఫస్ట్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ డిస్కౌంట్ కాకుండా తర్వాత ఉన్న మనకి మెయిన్ ఇన్కమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ చూడండి. ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు మనము 5% లో ఉండడం జరుగుతుంది. వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత ఐడి తీసుకున్నాక మనము ఒక పీవీ తీసుకున్నప్పటి నుంచి మనము జాయిన్ అయినప్పటి నుంచి 599 పీవీ అయ్యేంత వరకు 5% లో ఉంటాం. ఎప్పుడైతే 600 పీవీ మనం కంప్లీట్ చేస్తామో అక్కడి నుంచి 2399 వరకు 8% లో ఉంటాం. అక్కడి నుంచి 2000 పీవీ ఎప్పుడైతే మనం క్రాస్ అవుతామో మన టీమ్ అంతా కలిసి చేసే పీవీ ఇది. అక్కడి నుంచి 5499 వరకు 12%. ఎప్పుడైతే మనం 5500 పీవీ మనము క్రాస్ అయ్యామో అప్పుడు మనం 16% హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ లో ఇక్కడ రావడం జరుగుతుంది 16% అనేది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒకసారి చూస్తే కంపెనీ మంచిగా నేను వర్క్ చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేసుకొని మంచిగా ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫాస్ట్ స్టార్ట్ అనే ఆప్షన్స్ 2 ఇచ్చింది కంపెనీ. ఒకటి 8% ఫాస్ట్ స్టార్ట్ 8%. ఒకే నెలలో మీరు జాయిన్ అయినప్పుడు ఆ నెలలోనే మీరు లేదంటే నెక్స్ట్ మంత్ లోనే 30 రోజుల్లో మీరు 300 పీవీ కంప్లీట్ చేస్తే డైరెక్ట్ గా మీరు 8%కి వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా అయితే 600 పీవీ కంప్లీట్ చేస్తే 8%కి వెళ్తాము. ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ లో 300 పీవీ మనకి 30 డేస్ లో కంప్లీట్ చేస్తే డైరెక్ట్ 8%కి వెళ్తాం. అట్లాగే సింగిల్ మంత్ లో 4500 పీవీ అంటే 4500 పీవీ 30 రోజుల్లో మనం గనక కంప్లీట్ చేస్తే డైరెక్ట్ గా 16%కి వెళ్తాము. సో బ్రాంజ్ క్వాలిఫై అవుతాం. సో ఒక 1000 పీవీ తక్కువకే ఇక్కడ మనకి 5500 పీవీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ లో మనం 4500 ఒకే మంత్ లో చేస్తే డైరెక్ట్ గా మనం బ్రాంజ్ అవ్వచ్చు. ఇది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ లెవెల్స్ అన్నమాట. ఎంత పీవీకి ఏ లెవెల్‌లో ఉంటామనేది. ఇక్కడ మనకి హెల్త్ ఒకటే మనం తీసుకోవాలి వెస్టీజ్‌లో అనుకుంటే మీకు ప్రొడక్ట్ మీద 41% నుంచి 46% కస్టమర్‌కి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. వేరే ఏ సంస్థలో గూడా ఇంత డిస్కౌంట్ మీకివ్వరు. మీరొకసారి గమనించండి. ఎక్కడికైనా వెళ్లి చూడండి. 41% నుంచి 46% డిస్కౌంట్ ఇచ్చే సంస్థలేమన్నా ఉన్నాయేమో చూడండి. ఏ సూపర్ మార్కెట్‌లో గూడా ఇవ్వరు. ఒకవేళ నాకు హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, సక్సెస్ గూడా గావాలి అని మీరు వెస్టీజ్‌లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీని మీరు గనక తీసుకుంటాను అంటే మీకు 51% డిస్కౌంట్‌తో స్టార్ట్ అయ్యి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ మనం తీసుకునే అవకాశం కేవలం మన వెస్టీజ్‌లో ఉంది. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మన డ్రీమ్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడంతో పాటు ఎంతో మందికి మనం వాళ్ళ డ్రీమ్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేసే అవకాశం గూడా వెస్టీజ్‌లో ఉంది. ఇంకా ఏ సంస్థలో గాని, ఏ ప్రైవేట్ వ్యవస్థలో గాని, ఏ గవర్నమెంట్ వ్యవస్థలో గాని ఈ అవకాశం అనేది లేదు. మీరు గవర్నమెంట్ జాబ్ మీకొచ్చిందనుకోండి. 10 మందికి మీరు గవర్నమెంట్ జాబు ఇస్తూ మీరు వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం ఉందా? లేదు. కానీ వెస్టీజ్‌లో మీరు బిజినెస్ చేస్తూ 10 మందికి బిజినెస్‌ని అవకాశంగా మీరిచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం ఇక్కడుంది. అన్‌లిమిటెడ్ ఇంక 10 మంది గాదు, 100 మంది గాదు, 1000 మంది గాదు. ఎంత మందికైనా. ఓకేనా? సో, ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు డిస్కౌంట్ ఎలా వచ్చింది అనేది. సో, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ కంపెనీ ఒక చిన్న కాలిక్యులేషన్ ఇచ్చిందండి. ఆ కాలిక్యులేషన్ ఏంటి అంటే, మనం చేసిన పీవీ ఇంటూ బీవీలోకి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఏదైతే పర్సెంటేజ్‌లో ఉన్నామో దాంతో మల్టిప్లై చేస్తాం. సో, అప్పుడు మనకి ఇంకా 5%కి లేదా 8%కి, 12%కి మనకి ఎంత ఇన్‌కమ్ వస్తదనేది మనకొక ఐడియా వస్తుంది. సో, అది మీకిక్కడ డీటెయిల్డ్‌గా నేను ఫార్ములా లేకుండా మీకు అర్థమయ్యేటట్లు ఏసేసాను చూడండి. ఒక రూ. 4000 ప్రొడక్ట్‌లు మీరు కొంటే, ఒక 100 పీవీ మీకు రావడం జరుగుతుంది. ఈ పీవీ అనేది ప్రొడక్ట్‌కి మారుతూ ఉంటుంది గాబట్టి, సో, మనం తీసుకునే ప్రొడక్ట్‌ని బట్టి ఈ పీవీలనేది మనకి రావడం జరుగుతుంది. సో, 100 పీవీ తీసుకుంటే మనకి సీఎల్‌సీ ఆఫర్ అనేది ఒకటి వస్తదనమాట. సో, 4 నెలలు కంటిన్యూ‌గా ఈ 100 పీవీ తీసుకోవడం ద్వారా మనకు ఐదో నెలలో రూ. 2515 మనకి కంపెనీ వోచర్ ఇవ్వడం జరుగుతుంది. బోనస్ వోచర్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం దాన్ని ఒక 2500 అనుకుందాం. 2500ని 4తో డివైడ్ చేస్తే ఒక నెలకి రూ. 625. సో చూడండి, కంపెనీ యొక్క డిస్కౌంట్ 10-20% వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ ఒక 8% నుంచి 9% వర్త్ ఫ్రీ ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది మనం చేసిన బిల్లింగ్ మీద. సిఎన్సి ఆఫరు 15.6% రావడం జరుగుతుంది. ఏపీబీ 5% నుంచి 16% మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, రూ. 4000 వర్త్ ప్రొడక్ట్లు మీరు కొన్నారు. డిస్కౌంట్ ఒక రూ. 600 డిస్కౌంట్ ఇచ్చింది కంపెనీ. ఫ్రీ ప్రొడక్ట్ ఒక రూ. 340 వర్త్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చింది. సిఎన్సి ఆఫర్ కింద 4 నెలలు మనం కంటిన్యూగా తీసుకుంటే 5వ నెలలో మనకి ఇచ్చే వోచరు ద్వారా నెలకి మనకు ఒక రూ. 625 సేవ్ అవుతుంది. అది ఇక్కడ మైనస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏపీబీ. మనం జాయిన్ అయినప్పుడు 5%లో ఉంటాం కాబట్టి ఈ 5%లో మీరు ఒక 100 పీవీ చేస్తే మీకు రూ. 90 క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ అకౌంట్‌లో పడడం జరుగుతుంది. సో వీటన్నిటిని మైనస్ చేస్తే టోటల్ మన పర్చేజ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే రూ. 2345 మాత్రమే పడుతుంది. రూ. 4000 ప్రొడక్ట్స్‌ని కంపెనీ మనకి జస్ట్ మన ఆధార్ కార్డో, ఓటర్ కార్డో ఇచ్చి ఒక ఐడీ చేసుకోవడం ద్వారా ఒక రూ. 2345కే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ డిస్కౌంట్ మనకి 41.3% మనకి డిస్కౌంట్ రావడం జరిగింది. సో అట్లా 8%కి వస్తే కూడా సేమ్ అట్లానే ఏపీబీ మనకి 144 వస్తుంది. మిగతా అంతా సేమ్. సో అక్కడ మనకి 42% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో అట్లాగే 12%లోకి వస్తే ఏపీబీ 12%లో ఉంటాం కాబట్టి 100 పీవీ చేస్తే మనకి రూ. 216 రావడం జరుగుతుంది. సో దీంతో మనకి డిస్కౌంట్ రూ. 44 అయింది. సో ఎప్పుడైతే 16%లోకి వస్తామో రూ. 288 రావడం జరుగుతుంది ఏపీబీ 100 పీవీకి గాను. సో టోటల్ డిస్కౌంట్ మనకి ఎంత వస్తుందంటే 46.3% మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఇంతటితో ఆగిపోద్దా అంటే లేదు. మీరు ఒకవేళ బిజినెస్‌గా నేను స్టార్ట్ చేస్తాను వెస్టీజ్ అని చెప్పి కంపెనీ ప్లాన్ ప్రకారం ఒక 6గురికి, ఎక్కువ మందికి చెప్పమని చెప్పట్లేదండి. వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ఏం చెబుతుందంటే ఒక 6గురికి ఇంట్రొడ్యూస్ చేయండి మీ బిజినెస్. మీరు తీసుకునే సిఎన్సి ఆఫర్లు కానివ్వండి, వీటి గురించి చెప్పండి. ఎట్లా ఒక 6 నెలలు మనం మీటింగ్స్‌కి వీటన్నిటికి కంటిన్యూగా మనకు డబ్బులు వచ్చినా రాకపోయినా, చెక్ వచ్చినా రాకపోయినా, టీమ్ వచ్చినా రాకపోయినా ఒక 6 నెలలు కంటిన్యూగా మనం మీటింగ్స్‌కి, కంపెనీ ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతూ, మన అప్లైనర్స్‌ని, మెంటర్స్‌ని మీట్ అవుతూ, వాళ్ళ ద్వారా నాలెడ్జ్ తీసుకొని మనం ముందుకెళ్ళి తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేసి మన స్కిల్స్‌ని పెంచుకొని హోమ్ మీటింగ్స్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక 6గురికి, జస్ట్ 6గురికి మనము చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఓకేనా? సో చూడండి, ఫస్ట్ మంత్‌లో మనకి మనం 100 పీవీ సెల్ఫ్ తీసుకున్నాము. మన కింద ఉన్న 6గురికి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మన అప్లైనర్స్‌తో స్టార్టింగ్ స్టేజ్‌లో ఎప్పుడు కూడా సొంత ప్రయోగాలు చేయకూడదండి. మన అప్లైనర్స్ ఆర్ మెంటర్స్‌తో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయించి, ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే సీఎన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ సీఎన్సీ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇంత డిస్కౌంట్ వస్తది సీఎన్సీ చేయడం ద్వారా అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఫస్ట్ మంత్ మీరు తీసుకున్న సెల్ఫ్‌కి గాను రూ. 144 వచ్చింది. కిందున్న టీమ్ ద్వారా మీకు గ్యాప్ అమౌంట్ అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ 324, టోటల్‌గా రూ. 468 మీకు రావడం జరిగింది. అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్. సీఎన్సీ ఆఫరు, ఫ్రీ ప్రొడక్ట్, డిస్కౌంట్ అన్నీ పోగా 4000లో మీకు ఎంత వచ్చిందంటే మీ పర్చేస్ ప్రైస్ 1967, అంటే 51% డిస్కౌంట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ మంత్‌లో మీరేం చేశారంటే, మీరు ఎవరికైతే 6గురికి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారో వాళ్ళకి అమౌంట్ వచ్చిద్ది గదా! మీకు ఫస్ట్ మంత్‌లో ఎంతైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళకి గూడా అంతే అమౌంట్ సెకండ్ మంత్‌లో రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు వాళ్ళందరిని గ్యాదర్ చేసి ఒక టీమ్ మీటింగ్‌లా అరేంజ్ చేసి మన అప్లైనర్‌నో, మెంటర్‌నో తీసుకొనొచ్చి మీకొచ్చిన బెనిఫిట్, మీ టెస్టిమోనీ మీరు చెప్పాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మన అప్లైనర్స్ ద్వారానో, మెంటర్స్ ద్వారానో వాళ్ళకి ఈ బిజినెస్ ప్లాన్‌ని, ఈ బిజినెస్ మాడ్యూల్‌ని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే, వాళ్ళు టీమ్ చేస్తారు గదా! సో వాళ్ళకి గూడా బెనిఫిట్ వస్తది మీకు గూడా అని చెప్పి, మీరు గూడా ఒక ఆరుగురికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఆరుగురనేది పెద్ద విషయం కాదు. మన ఫోన్ ఓపెన్ చేస్తే కాంటాక్ట్స్ 500 నుంచి 1000, 2000 ఉంటాయి కాంటాక్ట్స్. దాంట్లో మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్
మనం గట్టిగా ప్రయత్నిస్తే ఆరుగురికి మనం ఈజీగా సిఎన్సిలోకి తీసుకురావచ్చు. సో ఇట్లా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కూడా బిజినెస్ స్టార్ట్ చేయిస్తే సెకండ్ మంత్‌లో మీ ఇన్‌కమ్ ఎంతొస్తుందంటే ఒకసారి గమనించండి. మొత్తం మీ కింద 4200 పీవీ జరగడం జరుగుతుంది. దాని ద్వారా మీకు టోటల్‌గా రూ. 3240 మీ అకౌంట్‌లో పడడం జరుగుతుంది. మూడో నెల 10వ తారీఖు. మీ కింద ఎవరైతే మెయిన్ లెగ్స్ ఆరుగురికి మీరు ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళకి తలా ఒక రూ. 468 తలా ఒకరికి రావడం జరుగుతుంది. కంపెనీ అలా ఎలా డిజైన్ చేసిందంటే ఈ మంత్ మీకొచ్చిన అమౌంట్ మీరు కరెక్ట్‌గా బిజినెస్ ప్లాన్‌ని ఫాలో అయితే కంపెనీ బిజినెస్ ప్లాన్‌ని నెక్స్ట్ మంత్ మీ కింద వాళ్ళకి సేమ్ ఆ చెక్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌ని వెస్టీజ్ మనకి అందించింది. అంతేగాని కింద వాడు పని చేస్తే పైవాడికి డబ్బులు రావడం అలాంటి బిజినెస్ ప్లాన్‌లు ఇక్కడ లేవు. నెక్స్ట్ చూడండి థర్డ్ మంత్‌లో సేమ్ అదే కాపీ పేస్ట్ చేశారు. టోటల్‌గా మన టీమ్ 259 మంది మన టీమ్ అయ్యారు. మీరిక్కడ డైరెక్టర్ అవ్వడం జరుగుతుంది. మొత్తం మీకు చెక్ వచ్చేసరికి ఏపీబీ అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ 18,000 వస్తుంది. డైరెక్టర్ బోనస్ 21,000 వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 23,000 వస్తుంది. టోటల్ చెక్ రూ. 63,440 వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి ఇలా రూ. 63,445 మనకు బ్రాంజ్ డైరెక్టర్‌లో వస్తాయా సార్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీకు గుర్తుందో లేదో కరెక్ట్‌గా 4, 5 మంత్స్ బ్యాక్ కంపెనీ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అఫీషియల్‌గా. హైయెస్ట్ చెక్ ఇన్ బ్రాంజ్ డైరెక్టర్ క్యాడర్ అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దాంట్లో మీరు గమనిస్తే హైయెస్ట్ చెక్ బ్రాంజ్ డైరెక్టర్‌గా తీసుకున్నది ఎంతో తెలుసా? 64,000 ప్లస్. బ్రాంజ్ డైరెక్టర్‌లో ఒక లేడీ లీడర్ తీసుకున్నారు. చూడండి అంత అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌ని కంపెనీ మనకు అందించింది. చాలా మంది ఏమనుకుంటామంటే ఈ 6 ఇంటూ ఫార్ములాలు ఇవి వర్కౌట్ అవ్వవు. ఇది కంపెనీ ఇయన్నీ వర్కౌట్ అయ్యేవి కాదనుకుంటాం. కానీ దాన్ని ప్రూవ్ చేసి చూయించారు ఆ లీడర్. అంత గొప్ప బిజినెస్ ప్లాన్ కంపెనీ మనకివ్వడం జరిగింది. కాకపోతే మనము ప్లాన్డ్‌గా వర్క్ చేసుకోవాలి. బయట జాబ్స్ లాగా మనము ఏదో వచ్చాము, చేసాము, ఎళ్ళిపోయాము అంటే కుదరదు. మనం జనరేషన్స్‌ని మార్చడానికొచ్చాం ఈ బిజినెస్‌లోకి. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ నాలెడ్జ్‌ని మనము మన అప్లైనర్స్ అండ్ మెంటర్స్ ద్వారా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పనే. ఒకసారి చూడండి 4వ నెలలో సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తే ఓకేనా? 1555 మంది టీమ్ అవుతుంది. ఒక్కొక్క లెగ్ నుంచి మీకు ఎల్ఓబి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క లెగ్ గూడా మనకి డైరెక్టర్ క్యాడర్‌లో ఉంటారు. మనము క్రౌన్ డైరెక్టర్‌గా ఉంటాం. సో, ఫస్ట్ మంత్ గాబట్టి క్రౌన్ డైరెక్టర్ అవ్వడం మనకు కార్ ఫండ్ రాదు. హౌస్ ఫండ్ రాదు. సో, మిగతా అంతా కూడా కాలిక్యులేట్ చేసుకుంటే అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ కానివ్వండి, డైరెక్టర్ బోనస్సు, ఎల్ఓబి, ట్రావెల్ ఫండు ఇవన్నీ గూడా కాలిక్యులేట్ చేసుకుంటే మన చెక్ చూడండి ఫోర్త్ మంత్‌లో 4,86,000 ఒక్కసారి ఆలోచించండి. 25 సంవత్సరాల కెరియర్‌ని మనము ఫనంగా బెట్టి, చదువుకొని, జాబ్‌కొచ్చి మళ్ళా 10 సంవత్సరాలు కష్టపడ్డా గూడా నెలకి మనం ఎంత సంపాదిస్తామో చూడండి. చూడండి. 10వ సంవత్సరంలో కూడా మీకు నెలకొచ్చేది 1,30,000 1,00,000-2,00,000 కంటే ఎక్కువ రాదండి. ఒక నెలకి. కానీ వెస్టీజ్‌లో కరెక్ట్‌గా మనం వర్కౌట్ చేసుకుంటే 4 నెలల్లోనే మనము 4,86,000 సంపాదించుకునే అవకాశం 4,00,000 ప్లస్ 3 నెలలు ఈ క్యాడర్ కంటిన్యూ‌గా నిలబడతది. ఎందుకంటే టీమ్ చేసాం మనం. కంపెనీ ప్లాన్‌ని ఫాలో అయ్యాం. ఏడవ నెలలో మన ఇన్‌కము 10,00,000 ఉంటదండి. అలా 10,00,000 ఇన్‌కమ్ మనం తీసుకోవచ్చు. జస్ట్ ఒక 1 ఇయర్‌లో. మనం 1 ఇయర్ 1,00,000 అంటాం గదా! 1 ఇయర్‌లో 10,00,000 తీసుకునే బిజినెస్ ప్లాన్‌ని కంపెనీ మనకిచ్చింది. చూడండి ఎంత అద్భుతమైన బిజినెస్సో ఇది. ఇంత మంచి బిజినెస్‌ని, ఇంత అద్భుతమైన బిజినెస్‌ని కేవలం మనకి
ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ మనం అడగకుండా మనకి ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకు ఐడీ ఇచ్చి కంపెనీ బిజినెస్ చేసుకోండి అని చెప్తుంది. సో, అలాంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్. అలాంటి గొప్ప బిజినెస్ మాడ్యూల్ డైరెక్ట్ సెల్లింగ్. సో, దయచేసి ఎవరు గూడా డైరెక్ట్ సెల్లింగ్‌ని, చైన్ సిస్టమ్‌ని కలపొద్దండి. గురువుగారు పదే పదే చెప్తున్నా గూడా చాలామంది దీన్ని కలుపుతా ఉన్నాం. ఓకేనా? సో, దీంట్లో మనకి అద్భుతమైన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సీఎన్‌సి. సో, సీఎన్‌సిని మేము కంటిన్యూయస్ నెట్వర్క్ కన్సిస్టెన్సీ అంటాం. సీఎన్‌సి అంటే ప్రొడక్ట్‌లు కొనడమే గాదు, ఒక నెట్వర్క్‌ని మనం కన్సిస్టెంట్‌గా మనం నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తే, ఈ అద్భుతమైన కంపెనీ బిజినెస్ ప్లాన్‌ని మనము వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా? దాంట్లో 10% మనం వర్కౌట్ చేసినా గూడా వితిన్ 6 మంత్స్‌లో మనం ఇక్కడ 40,000 సంపాదించుకునే అవకాశం ఉంది. 25 సంవత్సరాలు మనం పణంగా పెడితే 40,000 వస్తుంది. ఇక్కడ ఒక 6 నెలలు మనం కష్టపడితే, జస్ట్ ఒక 4-6 నెలలు మనం కష్టపడితే మనకి ఆ ఇన్‌కమ్ మనకి రావడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ చూడండి, కస్టమరు ఇంపార్టెంటే, బిజినెసు మనకి ఇంపార్టెంటే. 2 గూడా మనం సైమల్టేనియస్‌గా చేయాలి. కస్టమర్ వస్తేనే బిజినెస్ వస్తుంది. బిజినెస్ ఉంటేనే మనము సక్సెస్ అవుతాం. సో, ఇది ప్రతి ఒక్కరు గూడా గమనించి, ప్రతి ఒక్కరికి గూడా ఇది మైండ్‌లో పెట్టుకొని రిస్క్ తీసుకోవడం అనేది వెస్టీజ్‌లో ఏం లేదండి. మీటింగ్స్ అటెండ్ అవ్వడం. అంటే మన టైమ్‌ని మనం పెట్టడం. 20 సంవత్సరాలు టైం పెట్టిన మనకి జస్ట్ ఒక 20 వారాలు పెట్టడం పెద్ద రిస్క్ ఏం కాదు. ఏది మునిగిపోదు. జస్ట్ ఒక 20 వారాలు. ఓకేనా? సో, 20 సంవత్సరాలకి మనం టైమ్‌ని మన కెరియర్ కోసం మనం పెట్టినప్పుడు, ఇప్పుడు మనం జనరేషన్స్‌ని మార్చే బిజినెస్‌లోకొచ్చాం. సో, 20 వారాలనేది పెద్ద మ్యాటర్ కాదు. ఓకేనా? 20 వారాలంటే జస్ట్ ఒక 4.5 నెల అంతే. 4-5 నెలలు. ఓకేనా? సో, ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ సార్. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం థాంక్ ఇచ్చినందుకు శివరామ్ థాంక్ సార్ యూ సో గారికి మచ్ వర్ధన్ సార్. వండర్‌ఫుల్ సెషన్ సార్. థాంక్ యూ సో మచ్ వర్ధన్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ఎంఎస్ఆర్ ఆర్మీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయ్ సార్. సార్ లింక్ లాక్ ఓపెన్ చేస్తున్నాను. సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. మీరే థాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. సార్ విత్ యువర్ పర్మిషన్ కొంతమంది దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. షూర్ సార్. థాంక్ యూ. ఒక్క నిమిషం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేశారు. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్‌తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్ మీరు. అంటే పిల్లల గురించి గానీ, ఫీజుల గురించి గానీ, ప్లాన్ గురించి గానీ, కంపెనీ గురించి గానీ, ప్రతి ఒక్కటి గూడా చెప్పారు సార్. థాంక్ యూ మేడం. ఒక పాయింట్ చెప్పాలని లేదు అందుకు. అన్ని పాయింట్లు చెప్పారు మీరు. థాంక్ యూ మేడం. సరే సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం. నెక్స్ట్ ఆదిలక్ష్మి మేడం పొన్నూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ప్రతి పర్సెంటేజ్ గురించి తెలియదు మాకు అసలుకి. ఈ పర్సెంట్ గురించి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది, ప్రతి పర్సెంట్ అర్థమయ్యేటట్టు చెప్పారు సార్ మాకు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి మేడం. స్వర్ణ మేడం ఆర్ఎస్ఆర్ టీమ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. స్వర్ణ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఫస్ట్ టైం మీరు వింటున్నాను సార్. నేను బిజినెస్ ప్లాన్ అనేది నేను 1 మంత్ అయింది సార్. 8% 1 మంత్ లో 8% చేశాను నేను. అయితే ఇప్పుడు ఈ సెకండ్ మంత్ లో వచ్చేసి ఇప్పుడు 24th వచ్చింది కదా సార్. నాకు ఇంకా కాలేదు. ఇప్పుడు మీరు ఈ ప్లాన్ చెప్పిన తర్వాత అంటే కొంచెం నేను మనసు పెట్టినట్టయితే అయ్యి ఉండేదేమో అని బాధపడుతున్నాను సార్. మీరు అంత బాగా ప్లాన్ క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. ఆర్ఎంపీ రాణి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్.
థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా ఈ వెస్టేజ్ లో ఎంత వండర్ఫుల్ గా మీరు చెప్పారంటే అసలు అంటే ఈ పీవీసీ గురించి 5%, 8%, 12%, 16% ఇది కంప్లీట్ చేసుకుంటే బ్రాంచ్ డైరెక్టర్ గా 63,445 ఎలా తీసుకోవాలి అనేది అసలు మీరు చాలా బాగా చెప్పారు. ఈజీగా సిఎన్సి కూడా ఎలా చేయించొచ్చు, ప్లస్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఎంతో మందిని మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అనేది, ప్లస్ ఇంకా 9 ways ఆఫ్ ఇన్కమ్ అని చెప్పారు సార్. అసలు ma'am. నిజంగా అంటే అసలు చాలా ఉన్నాయి, కానీ మీరు ఎలా ప్లాన్డ్ గా చేసుకోవాలి, జనరేషన్స్ ని అంటే 3 generations కి ఎలా మనం ఉపయోగపడాలి అనేది వెస్టేజ్ లో చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినందుకు. సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాణి మేడం, థ్యాంక్ యూ. కేశవరావు సార్ వింజమూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ జూమ్ మీటింగ్స్ డే బై డే నా మైండ్ బోల్డ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది సార్. ఈరోజు మీరు చెప్పిన అంశంలో నెక్స్ట్ గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. Yes, sir. ఇండియాలో అమెరికాలో ఉన్న ఆ కంపారిజన్, ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కంపారిజన్ చాలా చక్కగా చెప్పారు సార్. Yes, sir. సార్ ఇంకొక డౌట్ ఉంది, ఆ డౌట్ అడుగుతాను సార్. సార్ చెప్పు. ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ 5,500 పాయింట్ రీచ్ అయితే సార్ మన బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతాం సార్, లేదు ఆ పర్టికులర్ మంత్ లో ఇన్ని పాయింట్స్ అని వస్తే అవుతాం సార్? లేదు సార్, ఎప్పుడైతే మీరు 16 లోకి వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సార్ మీ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ సార్, అక్యుములేటివ్ పీవీ అనేది 4,500 ఉందనుకోండి లాస్ట్ మంత్. ఈ మంత్ లో మీరు ఒక కంపెనీ మామూలుగా క్వాలిఫైడ్ పాయింట్స్ 2,100 సార్ బ్రాంచ్ కి. ఓకే ఓకేనా? సో ఈ 2,100 మీరు ఈ మంత్ కంప్లీట్ చేశారు, అట్ ద సేమ్ టైం 16 లోకి వచ్చారు, 2,100 ఈ మంత్ కంప్లీట్ అయితే మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. లేదు మీరు ఆల్రెడీ 16 లో ఉన్నారనుకోండి, ఈ మంత్ 16 లోకి వచ్చారు, సో నెక్స్ట్ మంత్ మీరు 2,100 చేస్తే క్వాలిఫై అవుతారు. సారీ 2,001 పీవీ, ఓకే 2,001 పీవీ, 2,001 పీవీ 2,001 పీవీ చేస్తే అలాగే బ్రాంచ్ క్వాలిఫై అవుతారు. టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా కావాలి అంటే 2,600 చేయాలి. ఓకే సార్. సో అలాగే 8% అనేది తీసుకున్న ఐడీలు కొత్తగా తీసుకున్న ఐడీలో 300 పాయింట్స్ చేయాలా సార్? అవును సార్, కొత్తగా తీసుకున్న ఐడీలు 30 days లో మీరు కనుక 300 పీవీ చేయగలిగితే మీరు డైరెక్ట్ 8% కి వచ్చేస్తారు. 8% ఫ్రీ ప్రొడక్ట్, ఫ్రీ ఓచర్ వస్తుంది. ఓచర్ వస్తుంది, 750 రూపీస్ ఓచర్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మీకు ప్రొడక్ట్స్ ఇస్తారు, 3 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. సో లేదు మామూలుగా 600 పాయింట్లు వస్తే ఆ వోచర్ రాదు. రాదు సార్, రాదు. ఎందుకంటే మీరు 600 పీవీ అనేది ఒకే మంత్ లో చేయట్లేదు కదా. అవును. అది ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కేశవరావు సార్. ఇంకా చాలా మంది థ్యాంక్ యూ సార్. కేశవరావు సార్. షాయిదా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. షాయిదా మేడం. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ మాకు ఇచ్చారు సార్, బిజినెస్ ఎలా చేయాలో క్లారిటీ ఇచ్చారు. అలాగే మరి 9 types ఆఫ్ ఇన్కమ్ గురించి క్లారిటీ ఇచ్చారు. చాలా వండర్ఫుల్ సెక్షన్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. శివరామ్ సార్. ఓకే, ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ప్రసాద్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మంచి సబ్జెక్ట్ సార్, మంచి సబ్జెక్ట్. బాగా అర్థమయ్యేట్టుగా ప్రతి దాన్ని నిదానంగా నీట్ గా అర్థం చేశారు, బిజినెస్ ప్లాన్ మొత్తం. నెక్స్ట్ అనే టాపిక్ మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ అనిపించింది. సిఎన్సి ప్లాన్ చేయడానికి కానీ, తర్వాత బిజినెస్ గ్రోత్ కానీ, తర్వాత మీరు చెప్పిన సిఎన్సి పదానికి అర్థం కూడా ఒక మంచి అర్థం చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సార్ లక్ష్మణ్ సార్. సార్ రామారావు సార్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఓకే సార్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ గురించి ఆర్మీ టీమ్ కి ఎక్సలెంట్ గా బాగా చెప్పారు సార్. మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఈసారి బాగా ఇవ్వాలని ఆర్మీ టీమ్ కి కోరుకుంటున్నాను. తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ జాయినింగ్ దగ్గర నుంచి క్రౌన్ డైరెక్టర్ దాకా
ఒక ఒక జూమ్ మీటింగ్ లో మొత్తం అర్థమయ్యేటట్టు అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు మొత్తం అన్ని రకాల ఇన్కమ్లు కూడా బాగా ఎక్సలెంట్ గా చాలా బాగా చెప్పారు సార్. అందరికి అర్థమయ్యేటట్టు కూడా చాలా బాగుంది సార్ సెషన్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మనకి రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వర్ధన్ సార్. చాలా థ్యాంక్ యూ అద్భుతంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి పాయింట్ కూడా చాలా చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పారు. సార్ అన్నట్టు కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా మాకు సమయం ఉంటే మంత్లీ ఒకసారి మాకు సెషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సార్. ఎందుకంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు చెప్తే చాలా క్లియర్ గా ఉంటది. అది అందరూ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగంగానే సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ మీటింగ్స్ గురించి ఏమైనా చెప్పి క్లోజ్ చేద్దామా? మీటింగ్స్ ఒకసారి డిస్ప్లే చేయండి సార్ ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ ఈ రోజు మార్కాపురం, ముఖ్యంగా మార్కాపురంలో సెమినార్ జరుగుతా ఉంది గురువు గారిది. ఇంకా ఎవరైనా ఒకరు మిస్ అయ్యి ఉంటే వాళ్ళని దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం సున్నిపెంట, శ్రీశైలం, డోర్నాల్లో 3 మీటింగ్స్ జరుగుతాయి గురువు గారి వరుసగా. అలాగే మనకి సుబ్బయ్య శెట్టి గారు కావలికి సమయం ఇచ్చున్నారు 3వ తేదీ. అది గమనించండి. అట్ ది సేమ్ టైం 4వ తేదీ గుంటూరుకి ఇచ్చున్నారు. 4 4 సార్. గుంటూరు 4 ఇచ్చున్నారు. కాబట్టి కావాలి, సౌత్ గుంటూరు 4. సూపర్ స్టార్. సరే ఆలోచన చేయండి. మనం ₹1,00,00,000 సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో కళ. కానీ మన సుబ్బయ్య శెట్టి గారు 2 నెలల్లోనే ₹1,00,00,000 సంపాదిస్తున్నారు సార్. అది ఆయనకు ఒక్కరికే కాదు, అందరికీ అవకాశం ఉంది. మార్కాపురం ఈ రోజే అద్భుతంగా మన మెంటర్ మా గురుజీ అయిపోయింది అది. ప్రతి లీడర్ కూడా గమనించండి. ఇంత గొప్ప అవకాశం ఎన్ని మీటింగ్స్ వస్తున్నాయంటే మనకి కుక్క తిప్పుకొని మీటింగ్స్ వస్తున్నాయి ఆంధ్రాలో. ఎప్పుడు ఇలానే వస్తాయి అనుకుంటే మాత్రం భ్రమ సార్. కాబట్టి వచ్చినప్పుడే అవకాశం, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. మీటింగ్స్ ఆంధ్రాకి ఎక్కువ వస్తున్నాయి. వావ్, వండర్ఫుల్. అవార్డు ఫంక్షన్, వెస్టేజ్ అవార్డు ఫంక్షన్ కరెక్ట్ గా ఇదే రోజు, వచ్చే నెల ఇదే రోజు అద్భుతంగా అవార్డు ఫంక్షన్ జరగబోతా ఉంది. ఎవరైతే ఈ నెలలో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా 20,000 మందిలో మనందరి దేవుడు, ఆరాధ్య దైవం గౌతమ్ బాలి గారి చేతుల మీద అవార్డు తీసుకుపోయే గొప్ప అవకాశం లీడర్స్. ఇక్కడ ఉండే జూమ్ లో ఉండే 300 మంది ఒకసారి ఆలోచన చేయండి. వినడగా సార్ ఇంటే మనకి ఏమి రాదు, టన్నుల నాలెడ్జి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది. ఎవరైతే లీడర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చి మనకి నాలెడ్జ్ ఇస్తున్నారో ఈ నాలెడ్జ్ ని మనం ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళే లీడర్స్ గా క్రియేట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైసూర్, వా వండర్ఫుల్. మైసూర్ ట్రిప్ ఆర్మీ టీం నుంచి దగ్గర ఒక 60-70 మంది మనం రెడీ అవుతా ఉన్నాం. అంతా సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అందరము అటువైపుగా బయలుదేరడం సిద్ధమవుతా ఉంది. 26, 27, 28 తేదీలు 3 రోజుల పాటు ట్రిప్ను ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరు కూడా లక్షలు ఎలా సంపాదించాలి, మనము కూడా ఒక రోజు రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో 5-10 లక్షలు ఎలా సంపాదించాలి, రానున్న 10 సంవత్సరాల్లో మనం కూడా 46 లక్షలు ఎలా తీసుకోవాలో సుబ్బయ్య శెట్టి గారి ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అన్ని అయిపోయినాయి సార్. విజయ్ సార్ అయిపోయినాయి సార్. ఓకే, ఓవర్ టు యూ సార్. విజయ్ సార్, ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని గర్వ్ సే బోలో హమ్ హైన్ వెస్టీజ్ అని చెప్పేసి క్లోజ్ చేద్దాం. 1 year 1 lakh తో పాటు అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. లీడర్స్ అందరూ గర్వంగా చెప్దాం, గర్వ్ సే బోలో హమ్ హై వెస్టీజ్. गर्व से बोलो, गर्व से बोलो, गर्व से बोलो मेन वेस्टेज, गर्व से बोलो हम हैं वेस्टेज, मेन वेस्टेज, नियर 1 लाख, गर्व से बोलो हाई वेस्टेज, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పాలి. గర్వంగా చెప్పండి మేమంతా వెస్టీజ్. థ్యాంక్ యూ. గర్వంగా చెప్పండి మేమంతా వెస్టీజ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. రేపు మార్నింగ్ మంచి లీడర్, మంచి సెషన్ ఇవ్వబోతా ఉన్నారు. మనందరికీ తెలిసింది అయ్యబ్బి భాష సార్ది. ప్రసాద్ సార్ భాష సార్దే కదా? ప్రసాద్ సార్ భాష సార్దే కదా? ఓకే లీడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. రేపు మార్నింగ్ మన గ్రేట్ లీడర్, మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీలో ఉన్న ఒక గ్రేట్ లీడర్ భాషా సార్ జూమ్ సెషన్ రేపు మార్నింగ్ ఉంది. దయచేసి అందరూ లీడర్స్ కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. సార్ వాయిస్ చాలా వండర్ఫుల్ గా ఉంటది. సార్ ప్లానింగ్ కూడా మంచి సెషన్ మనం రేపు వినబోతా ఉన్నాం. నేనైతే రేపు మార్నింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. సో అందరూ కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేసి
మ్యాక్స్ టు మ్యాక్స్ 6 గంటల లోపు 300 అయిపోవాలి. ఎక్కువ మందిని ప్రమోట్ చేద్దాం, కొత్త వాళ్ళని ప్రమోట్ చేద్దాం. సార్ చెప్పే వాయిస్ విందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరితో ఈ మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ సార్ యూ. సార్ విష్ యూ విజయ్ వెల్. సార్ విజయ్ సార్ విజయ్ సార్ సార్ విజయ్ సార్ సార్ సుజాత మేడం గారు ఎవరు అది హ్యాండ్ రైజ్ చేసి ఒక్క నిమిషం మాట్లాడించండి ఎవరు ఓకే మేడం. ఓకే సార్. సుజాత మేడం చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సుజాత మేడం విజయవాడ హ్యాండ్ రైస్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. గౌరీ గుంటూరు కూడా వీళ్ళిద్దరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం ఏదన్నా గుంటూరు కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు ఒకసారి. ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నారా లేకపోతే పొరపాటు చేశారు? అదే అదే గౌరీ మేడం గుంటూరు హ్యాండ్ రైస్ చేశారు, అట్లాగే సుజాత మేడం. ఇంకా ఏం లేదు సార్.